ఏం పేరన్నా మీ పేరు? ఉరుకుందు ఉరుకుందు ఏ ఊరు మీది? ఉత్తనూరు. ఈ సంవత్సరం ఏ పంటలు వేసినారు? మిరప, కంది, పత్తి, ఇంకా సూర్యపాన్, సన్ఫ్లవర్ అంటారు కదా దాన్ని. అలా మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మొత్తం 4 ఎకరాలు. 4 ఎకరాలు సొంతంగా? సొంతంగా 4 ఎకరాలు ఈ పంటలు వేసినారు మొత్తం. మరి ఇప్పుడు ఎక్కువ ఏ పంట వేసినారు మీరు 4 ఎకరాల్లో? ఎక్కువ కంది పెట్టినాం. ఎన్ని ఎకరాలు వేసినారు కంది? 2 ఎకరాలు. 2 ఎకరాలు వేసినారు. మంచిగా ఉందా కందులు? ఇట్లే ఉంది ఒక రకంగా, వాన లేదు, ఇట్లానే ఉంది. ఈ సంవత్సరం ఇట్లా ఉందా పంటలు? అయితే పోయిన సంవత్సరం ఏ పంటలు వేసినారు? పోయిన సంవత్సరం పత్తి పెట్టిండి, బాగుండే. ఈ సంవత్సరం కందులు వేసినారు. ఈ సంవత్సరం మళ్ళా మంచిగా లేదా కందులు? ఓ రకంగా ఉంది అంతే, వర్షం లేవు. వర్షం లేని వల్ల ఇట్లా ఉన్నాయి పంటలు. ఎన్ని రోజులు అయింది కందులు వేసేది? ఇది ఒక 2 నెలలు అయింటది. 2 నెలలు అయింది. మందులు స్ప్రేలు కానీ కొడుతున్నారా వీటికి? ఇంకా కొట్టలేదు వర్షం. ఇంతవరకు కొట్టలేదు. ఎన్ని రోజులకు కొట్టాలా మందు కానీ? కొంచెం మొగ్గ స్టార్ట్ అయితే కొడితే బాగుంటుంది. మొగ్గ స్టార్ట్ కావడం అప్పుడు కొడతారు. అంతవరకు కొట్టరా మందులు? దీనికి ఏం లేదు, పెట్టుబడి ఏం ఉండదు. పెట్టుబడి ఎక్కువ ఉండదు. తక్కువ ఉంటుంది. తక్కువ ఎంత పెట్టుబడి? ఎంత రావచ్చు ఎకరికి? సో ఒక 8-10 క్వింటాలు. అంటే మంచి వర్షం ఉండే. ఇప్పుడు వర్షాలే ఏం లేదు, మహా అంటే 2-3 క్వింటాలు అంతే. పెట్టుబడి ఎంత వస్తుంది ఎకరికి? పెట్టుబడి అంటే తక్కువ ఉంటుంది కొంచెం, పత్తికి అంతా ఉండదు పెట్టుబడి. 20,000 వస్తుంది ఎకరికి? వస్తుంది. పంట ఎన్ని రోజులకు వస్తుంది మొత్తం? 3 నెలలకి. 3 నెలలకు వస్తుంది. ధర ఎట్లా పోతా అనేది? ఏమో తెలియదు, అది వేసుకపోతే ఇంకా ఎట్లా పోయి తెలియదు. ఎక్కడ తెచ్చి విత్తనాలు ఇవి? ఇక్కడనే మన అజలే. అజలే ఇస్తున్నారు విత్తనాలు. మంచిగా ఉన్నాయి అజలే విత్తనాలు. మరి ఇచ్చటివి మంచిగా ఉన్నాయి. వెరైటీ అనేది రకం పింకి. పింకి ఇప్పుడే కొత్తగా వేస్తున్నారు? ఇంతకుముందు కూడా పింకి వేస్తున్నాం. ఇంతకుముందు కూడా పంటలు వేసినారు. ఇవే ఎట్లా వస్తున్నాయి? ఎన్ని క్వింటాలు వస్తున్నాయి ఎకరికి? సో మంచి వర్షం ఉంటే వస్తావు 10 క్వింటాలు. 10 క్వింటాలు వస్తాయి. దీంట్లో పెట్టుబడి వంగ ఏమైనా మిగులుతుందా? మిగులుతుంది అట్లే ఇంకా రకంగా మేలు దీంట్లో. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనము ఐజా మండలం ఉత్తనూరు గ్రామానికి చెందిన రైతు దగ్గర అయితే మనం ప్రజెంట్ అయితే ఉన్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వాళ్ళు ఈ విధంగా అయితే కందులు ఈ సంవత్సరం అయితే వేసినారు మొత్తం 2 ఎకరాలు. చూస్తున్నారు కదా, ఇవి అయితే దీంట్లో పెట్టుబడి మాత్రం అయితే ఎంతైనా తక్కువ వస్తుందంట. దీంట్లో ఎకరికి 20,000 వస్తుందంటే పెట్టుబడి దీంట్లో. ఇది 2 నెలలు అయిందంట పంట వేసి కూడా. చూస్తున్నారు కదా, 2 నెలల పంట అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి చెట్లు. ఇప్పుడే ఫస్ట్ టైం అయితే మందు చల్లుతున్నారంట వాళ్ళు అయితే. రెండోసారి ఇది యూరియా గట్టి మందు 2 కలిపేసినారా? చూస్తున్నారు ఫ్రెండ్స్, ఆయన యూరియా గట్టి మందు 2 కలిపి అయితే ఇక్కడ కంది చేనుకి అయితే చల్లడం అయితే జరుగుతుంది. చెట్టు బలానికి ఉపయోగపడుతుంది ఇది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఆయన ఏ విధంగా చెట్లకి వేస్తున్నాడు. మొత్తం చెట్టు దగ్గర అయితే ఇక్కడ వేయడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, మొత్తం అయితే కంది చేను అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ 2 నెలలకి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వాళ్ళు మంది చెట్ల కింద అయితే చల్లినారు. మొత్తం చెట్టు దగ్గర కాకుండా వీళ్ళైతే మొత్తం సాలు మొత్తం అయితే ఈ విధంగా మంది అయితే చల్లడం అయితే జరిగింది.